2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఏఐ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత కూడా జావాలో బ్యాక్ ఎండ్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంది అనేది చెప్తుంటారు. అవునండి. హ్మ్. వచ్చిన తర్వాత కూడా అంత స్ట్రాంగ్‌గా ఎందుకు ఉందండి అసలు? సో, జావా అన్నది చాలా పవర్‌ఫుల్ లాంగ్వేజ్ అండి. ఎంత పవర్‌ఫుల్ అంటే టాప్ డొమైన్స్ అన్నీ. ఇప్పుడు మనం బ్యాంకింగ్ సెక్టర్, ఫినాన్స్ సెక్టర్, ఎయిర్‌లైన్స్, టెలికామ్ ఇయన్నీ చాలా హ్యూజ్ డొమైన్స్ అన్నమాట. మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఎవ్రీ డే యూజ్ చేసే డొమైన్స్. సో, ఇవన్నీ కూడా జావాలోనే బిల్డ్ అయినాయి. సో, ఇక్కడ ఒక చిన్న బగ్ వచ్చినా సరే క్రోర్స్ ఆఫ్ రూపీస్ మినిట్స్లో లాస్ అవుతుంది. మినిట్స్లో క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవుతుంది. సో, అందుకని లేటెస్ట్ టెక్నాలజీస్ ఎక్స్పెరిమెంట్స్ ఇవి చేయరు. సో, ఇవన్నీ ఆల్రెడీ హ్యూజ్గా బిల్డ్ అయ్యి ఉన్నాయి. ప్లస్ చాలా సెక్యూర్డ్గా బిల్డ్ అయ్యింది. జావా అన్నదే చాలా సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, అంత సెక్యూర్డ్గా బిల్డ్ అయ్యి ఉండటం వల్లే మనం ఎవ్రీడే మనం యూజ్ చేసే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ లేదా నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా జావాతోటే బిల్డ్ అవుతాయి. మీరు చూస్తే కనుక మనకి ఇక్కడ రైల్వే ఐఆర్సిటీసీ కానీ లేకపోతే టీటీడీ కానీ, ఐఆర్సిటీసీ మనం తత్కాల్లో ఎంతసేపు బుక్ చేస్తామండి? కరెక్ట్గా టైంకి 10కి స్టార్ట్ అవుద్ది. మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి తత్కాల్ బుక్ చేయాలి అనుకుంటారు. మ్యాక్సిమం 10 to 10:03 లోపు మొత్తం క్లోజ్ అయిపోతాయి 3 మినిట్స్లో. ఆ 3 మినిట్స్లో వాళ్ళు డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఏ స్టేషన్ మెన్షన్ చేయాలి, తర్వాత పేమెంట్ గేట్వేకి వెళ్ళి పేమెంట్ జరగాలి. పేమెంట్ గేట్వేకి వెళ్ళి పేమెంట్ చేసి మళ్ళీ కన్ఫర్మేషన్ రావాలి. సో, ఇంత ప్రాసెస్ అంత పకడ్బందీగా జరగటానికి జావా యూజ్ చేస్తారనమాట. సో, అందుకే దీన్ని ఎవరు కూడా ఇంక అయిపోయింది జావా అంటానికి లేదు. ఏఐ వస్తుంది, డేటా సైన్స్ వచ్చింది, రేపు పొద్దున క్వాంటమ్ వస్తుంది. కానీ ఇది ఎవర్ గ్రీన్ లాంగ్వేజ్. ఆన్ టాప్ ఆఫ్ దిస్ జావాకి పైన ఫ్రేమ్వర్క్స్ వస్తాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు హైబర్నెట్, స్ప్రింగ్ బూట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏఐ వచ్చింది. స్ప్రింగ్ బూట్లో ఏఐని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. సో, అలాగా మీకు ఆన్ టాప్ ఆఫ్ జావా వస్తుంది కానీ జావా అన్నది పోదు. సో, జావా మ్యాండేటరీగా ఉంటుంది. ఈ టెక్నాలజీస్ ఇప్పుడు ఇందా నేను చెప్పినట్టు టెలికామ్ సర్వీసెస్ కానీ లేకపోతే నావీ రిలేటెడ్ కానీ బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ డొమైన్స్లోకి వెళ్తే చాలా హ్యూజ్ ప్యాకేజెస్ ఉంటాయండి. ఈవెన్ ఫ్రెషర్స్కి కూడా మినిమం 12 LPAతో స్టార్ట్ అవుతుంది బ్యాంకింగ్ డొమైన్లో. సో, క్రాక్ చేయాలి అంటే జావా ఇన్డెప్త్ నేర్చుకోవాలి. సో, అలా నేర్చుకున్న రోజున ఖచ్చితంగా మీకు ఆ ప్యాకేజ్ వస్తుంది. అప్పుడు మీకు ఎంత లేటెస్ట్ టెక్నాలజీస్ ఏఐ వచ్చింది, డేటా సైన్స్ వచ్చింది అన్నా కూడా లే ఆఫ్ ఉండదు. మీరు ఇన్ని లే ఆఫ్స్ వస్తున్నారు కదా, ఎక్కడైనా సరే జావా డెవలపర్ లే ఆఫ్ అయ్యారని చదివారు ఇంతవరకు? నాకు తెలిసి అయితే నేను ఇంతవరకు చదవాలి. ఇన్ని లే ఆఫ్స్ అన్నీ కూడా ప్రోగ్రామింగ్ రాయకుండా టూల్స్ యూజ్ చేసేవాళ్ళు లేకపోతే మేనేజ్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళు ఇట్లాగున్నారు. కానీ జావా డెవలపర్స్, పైథాన్ డెవలపర్స్ లే ఆఫ్ అయ్యారు అని చెప్పి ఎక్కడా నేను చదవలేదు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ ఉంది ప్రోగ్రామింగ్కి. ఎన్ని న్యూ టెక్నాలజీస్ వచ్చినా వీళ్ళు కావాలి. సో, పేరెంట్స్ కూడా ఇది థింక్ చేయాలండి. అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు, డేటా సైన్స్ గురించి మాట్లాడుతున్నారు అన్నప్పుడు అసలు రియల్గా ఫ్రెషర్స్కి అంటే కాలేజ్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఏఐ మీద, డేటా సైన్స్ మీద, అదే జావా మీద, పైథాన్ మీద ఎన్ని ఉన్నాయి అన్న కొంచెం రియాలిటీ చెక్ చేసుకొని అప్పుడు అందరిలాగా గుంపులో ఒక పర్సన్ లాగా సేమ్ టెక్నాలజీ నేర్చుకొని అంత టఫ్ కాంపిటీషన్ని ఫేస్ చేసే బదులు దేని మీద ఎక్కువ జాబ్స్ ఉన్నాయన్నది చూసుకొని అది నేర్చుకొని కెరీర్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఒక్కసారి కెరీర్ స్టార్ట్ అయితే ఏ టెక్నాలజీలోకైనా మూవ్ అవ్వచ్చు విత్ ఇన్ ద కంపెనీ. చాలా బాగా చెప్పారు సార్. నిజంగా అంటే జావా ఎలా వర్క్ చేస్తుంది అనేటువంటి దానికి బేసిక్ రకరకాలుగా కొన్ని డెఫినేషన్స్ ఇస్తారు, కానీ గివెన్ అ వెరీ గుడ్ ఎగ్జిక్యూటివ్ నాలెడ్జ్ అంటారు, మంచిగా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.